Step into Value Zone. Value Zone. Hypermart. Button. హాయ్ అక్క. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాం అక్క, డైలీ చూస్తాం. మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంటే పల్లవి ప్రశాంత్. ఎందుకు? అంటే కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చారు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇష్టం. ఎవరు విన్నర్ అవ్వచ్చు? పల్లవి ప్రశాంత్. ఓకే, ఇప్పుడు టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? పల్లవి ప్రశాంత్, అర్జున్, శివాజీ కానీ అమర్ కానీ. వాళ్ళిద్దరిలో మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? అమర్ ప్రియాంక ఇద్దరు. ఇంకా అందరిలో ఎవరు బాగా ఆడుతున్నారు? అర్జున్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఫాలో అవుతుంటారా? ఎవరు విన్నర్ అవ్వచ్చు సీజన్ 7కు? సీజన్ నాకైతే పల్లవి ప్రశాంత్. ఎందుకు అనుకుంటున్నారు? అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చి స్టార్టింగ్ నుంచి కొంచెం గట్టిగా ఆడి గట్టిగా అలాగే అదేమంటారు స్టాండర్డ్గా అదేమంటారు స్టాండ్ అవుట్ అయ్యి ఎటువంటి స్టార్టింగ్ అతను మొత్తం అందరు టార్గెట్ ఇచ్చినా కానీ అలాగే ఉండి వచ్చారు కాబట్టి అతనే మేడం. టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3 ఐ థింక్ శివాజీ, ప్రియాంక అండ్ పల్లవి ప్రశాంత్. ఓకే, మీ ఫేవరెట్ వచ్చి? ఫేవరెట్ వచ్చి పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ చూస్తూ ఉంటారా? యా మ్యామ్, చూస్తూ ఉంటా. ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటా. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్ మేడం. అప్రాక్సిమేట్లీ ఎందుకంటే రైతు బిడ్డ అంటే మన దీని నుంచి పోయాడు. అది కాక కామన్ పీపుల్ సపోర్ట్ చేయాలి కదా మేడం మన నుంచి మనం. టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ఇంకా అమర్. ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు? మైండ్ గేమ్ శోభ ఆడుతా ఉన్నింది, వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు చూడాలి మేడం. మీ ఎవరు విన్నర్ అన్నారు? పల్లవి ప్రశాంత్ కన్ఫర్మ్ అవుతాడు. కానీ బిగ్ బాస్ వాళ్ళు భయపడతా ఉన్నట్టుంది. ఎక్కడ కామన్ మ్యాన్కి కప్పిస్తే ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడ కామన్ వాళ్ళందరూ వచ్చేస్తారు అనేసి భయపడుతున్నారు. గెలిపించండి అంతే మ్యామ్. అంతా మీ సపోర్టే. యా మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ చూస్తుంటారా? ఎస్ మ్యామ్, చూస్తాం రోజు. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ పర్సన్ పల్లవి ప్రశాంత్. ఎందుకంటే తను ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక అంత స్టేజ్ పైకి రావడం అనేది సాధారణ విషయం కాదు. తన్ని సపోర్ట్ చేయడం కూడా మన అందరిలో ఉంది. తన్ని సపోర్ట్ చేయాలి. అంత స్టేజ్ పైకి వెళ్ళి ఇప్పుడు టాప్ 6లో ఉన్నాడు కాబట్టి తను డెఫినెట్గా గెలవాలని అనుకుంటున్నాం. ఒక సామాన్య మనిషి ఆ స్టేజ్ పైకి వెళ్ళి తను గెలిచి బయటకు వస్తే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్స్ కదా, యాక్టర్స్తో సామాన్య మనిషి కూడా పోరాడగలడు, గెలవగలడు అని మనం నిరూపించాలి. మేము కూడా సామాన్య మనుషులమే కాబట్టి మా అందరి తరపున అతనికి సపోర్ట్ చేస్తాము. అతను గెలిచి వస్తాడు బయటికి. ఇంకా టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3లో ఫస్ట్ పల్లవి ప్రశాంత్, సెకండ్ అర్జున్, థర్డ్ శివాజీ గారు. మీ ఫేవరెట్ అయితే పల్లవి ప్రశాంత్. ఓకే, మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? మైండ్ గేమ్ అయితే శివాజీ గారు. ఎందుకంటే అతను తన మాటల ద్వారా ఎవరైనా సరే అంత స్టేజ్ వరకు వెళ్ళి గేమ్తో పాటు మైండ్ గేమ్ అతను ఆడుతున్నారని అనిపిస్తుంది. అతని మైండ్ గేమ్తో నిజంగా టాప్ 2 వరకైనా ఉండొచ్చు అని మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ ఫాలో అవుతుంటారా? డైలీ చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ ఎవరు? ప్రశాంత్. ఎందుకు? అతను గేమ్ బాగా ఆడుతున్నాడు, హౌస్ మేట్స్ బాగుంటున్నాడు దానివల్ల. ఓకే, విన్నర్ ఎవరు అవ్వచ్చు? విన్నర్ ప్రశాంత్, రన్నర్ శివాజీ అవుతున్నాడు. టాప్ 3లో నాకు తెలిసి అమర్ టాప్ 3లో ఉంటాడు అనుకున్నాను. ఓకే, వాళ్ళు ముగ్గురు అన్నమాట. అమర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కొద్దిగా. సో దట్ మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? మైండ్ గేమ్ శివాజీ బాగా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోకుండా బాగా ఆడుతున్నాడు. మీకైతే పల్లవి ప్రశాంత్. హాయ్. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? ప్రియాంక. ఓకే, ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ప్రియాంక అవుతారు అనుకుంటున్నారా? ఓకే, టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ మేడం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం మేడం. ఫస్ట్ నుంచి చూస్తున్నారా? ఫస్ట్ నుంచి చూస్తాం మేడం. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్ మేడం. ఎందుకు? అంటే రైతు బిడ్డ కాబట్టి డౌన్ టు ఎర్త్ వెళ్ళాడు కాబట్టి ఇష్టం మేడం. కామన్ మ్యాన్లో ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం మేడం. టాప్ 3లో ఎవరు ఉండొచ్చు? శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, సేఫ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు?
సేఫ్ ప్లేయర్ వచ్చేసి శివాజీ ఉండొచ్చు అనుకుంటున్నాను. శివాజీ. మైండ్ గేమ్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ మేడం. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తాను. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఐ థింక్ పల్లవి ప్రశాంత్. ఎందుకు? గేమ్స్ పరంగా బాగా ఆడతాడు, టాస్క్లు ఏవి ఇచ్చినా బాగా ఆడతాడు. ఒక మైండ్ గేమ్ అవుట్ లేదంతే, అబ్బాయి బాగా ఆడతాడు. అమర్ కూడా బాగా ఆడుతున్నారు అని అంటున్నారు. మీ అమ్మర్ ఆడట్లేదు సరిగా, అన్ని ఏమంటారు ఫౌల్ చేస్తున్నాడు గేమ్స్ ఎక్కువ, అన్ని ఫౌల్ చేశాడు. అర్జున్ కూడా అర్జున్ బాగా ఉన్నారు ఆల్రెడీ. అవును టాప్ 5 ఉన్నారు. ఓకే ఇప్పుడు టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? శివాజీ, ప్రశాంత్, అమర్. వాళ్ళు ముగ్గురు. మైండ్ గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు? శివాజీ గారే బాగా. శివాజీ గారు. ఓకే మీ ఫేవరెట్ అయితే? ప్రశాంత్. ప్రశాంత్. ఓకే థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఫస్ట్ నుంచి చూస్తారా ఇప్పుడు చూస్తున్నారా? ఫస్ట్ నుంచి. ఓకే మీ ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు? రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి, రైతు బిడ్డ బ్యాక్గ్రౌండ్ నుంచి, అందువల్ల. ఓకే ఇంకా మైండ్ గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు? మైండ్ గేమ్ శివాజీ. శివాజీ ఫిక్స్ అది. ఇంకా విన్నర్ పల్లవి ప్రశాంత్. ఆయనే. ఇంకా టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3 లో శివాజీ, అమర్, ప్రశాంత్. సేఫ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? సేఫ్ ప్లేయర్ వచ్చి ఇప్పుడైతే లేరు, వెళ్ళిపోయారు. శోభా సేఫ్ ప్లేయర్ ఉంది, వెళ్ళిపోయింది. ఓకే అండి. హాయ్ బ్రో. హాయ్ మేడం. మీ పేరు? నితేష్ మేడం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం మేడం. ఓకే ఎవరు మీ ఫేవరెట్? పల్లవి ప్రశాంత్ మేడం. ఓకే ఎందుకు? ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వరకు ఎదిగాడు కదా. ఓకే అందుకని ఆయన ఓట్లు వేస్తున్నారా? వేస్తున్నాం మేడం. ఎవరు విన్నర్? డైలీ ఒక 4-5 ఓట్లు వేస్తున్నాం మేడం. అవునా? ఓకే ఎవరు విన్నర్ అవ్వచ్చు? పల్లవి ప్రశాంత్ మేడం. ఫిక్స్ అయిపోయి. టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3 ప్రశాంత్, శివాజీ అండ్ అమర్దీప్ ఆర్ ఎవర్. ఓకే అర్జున్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కదా. అర్జున్ ఆడుతున్నాడు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు మేడం, మధ్యలో వచ్చాడు కదా. ఓకే అండి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ ఎవరు? శివాజీ అండ్ యావర్. ఇద్దరు. ఎవరు విన్నర్ అవ్వచ్చు? మేబీ శివాజీ గారు అవ్వచ్చు. ఓకే ఎందుకు? అతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఉన్నాయి. మేబీ తన హెల్త్ వల్ల తను ఆడలేకపోయాడేమో కానీ, బట్ హీ కెన్ డూ ఎనీథింగ్ అట్ సరౌండింగ్స్ ఆఫ్ మెనీ పీపుల్స్ అండ్ మెనీ. ఇంకా శివాజీ యావర్ విషయానికి వస్తే జెన్యున్గా ఆడతాడు అబ్బాయి. కోపం ఒకటి ఉంది, కోపం అనేది ఎవరికి ఎందుకు ఉండదు, అది ఇంకా ఏదైనా ట్రిగర్ అయితేనే కదా కోపం వచ్చేది, లేకుండా ఉంటే ఎవరికైనా ఎందుకు వస్తుంది. ఇంకా టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3 అర్జున్, శివాజీ, యావర్. హాయ్. హాయ్ అండి. బిగ్ బాస్ ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతాం. ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి. ఓకే మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ యావర్ అండి. ఎవరు విన్నర్ అవ్వచ్చు? విన్నర్ పల్లవి ప్రశాంత్ అండి. ఎందుకు? అతన్ని ఫస్ట్ నుంచి టార్గెట్ చేసి ఇప్పుడు బాగా ఆడుతూ వచ్చాడు. బాగా టెంపర్మెంట్ లూజ్ కాకుండా మంచిగా పెట్టుకొని ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. ఓకే టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 3 లో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్. ఓకే మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? మైండ్ గేమ్ శివాజీ బాగా ఆడతాడండి. శివాజీ బాగా. ఓకే హాయ్ బ్రో. హాయ్ అక్క. బిగ్ బాస్ చూస్తుంటారా? పక్కా చూస్తాం. ఓకే మీ ఫేవరెట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు? తగ్గేదే లేక. అంటే ఎందుకంటే తను చాలా దూరం నుంచి వచ్చినాడు, అందులో పబ్లిక్లో ఉంటాడు కాబట్టి అతనికి నేనైతే పక్కా ఓటేస్తానక్క. పక్కా అతన్నే గెలిపించుకుందాము. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ వాళ్ళందరూ వానికే సపోర్ట్ ఇవ్వాలి. ఫస్ట్లో టార్గెట్ చేసినారు, చాలా టార్గెట్ చేసినారు, తిట్టడం కానీ అది చేయడం ఇది చేయడము, కానీ టార్గెట్ చేసినారు. అతను ప్రయత్నించి గేమ్స్ ఆడి అసలు చాలా టైట్గా ఆడాడు. వాళ్ళందరూ భయపడిపోయినారు అసలు. అందుకే పక్క పల్లె ప్రశాంత్ అయితే గెలుస్తాడక్క, తగ్గేదిలే.